రైట్. వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. డైలీ టెస్ట్ ఒకసారి కీ చెప్తాను, ఆ కీ మొత్తం మీరు స్టిక్ చేయండి. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్, వ్యవసాయ విత్తమును అందించే సంస్థలు వాటి ఏర్పాటు కాలాలను అనుసరించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నాడు. ఏమన్నాడమ్మా? ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము జతపరచాలి. రైట్, ఓకేనా? చూడండి, జతపరచండి. రైట్, నాబార్డ్ అన్నాడు. నాబార్డ్ని ఏ సంవత్సరం తీసుకొచ్చాడు? 1982. ఏ నెల? జూలై 12. సో తీసుకొచ్చాడు. నెక్స్ట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు RRBs అంటాం. ఓకేనా? ఎప్పుడమ్మా? 1975 అక్టోబర్ 2న అమలు చేశారు. మీకు తెలుసు. ఓకేనా? ఆ సమయంలో ఓకేనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల మీద వేసిన కమిటీకి చైర్మన్ ఎవరు? నరసింహ కమిటీ. అవునా కదా? ఎవరికైనా ఆర్డినెన్స్ రూపంలో, అంటే ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాలు లేకపోయినా కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి, ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ నిర్వహిస్తారు? 1, 2, 3. రెడీ? ఓకేనా? 1, 2, 3 అంటే మనం వాడుక లాంగ్వేజ్ లో నేర్చుకోవాలి, చదువుకోకూడదు. ఓకేనా? రండి మేడం, రండి. రైట్, ఓకేనా? సో నేర్చుకోవాలి. ఇప్పుడు మనకేమంటాడు? ఆర్డినెన్స్ ను, పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ ను ఏ ఆర్టికల్ ప్రకారం తీసుకొస్తారంటే 123 ఆర్టికల్స్. కానీ మన భాషలో ఏం చదువుతాం? మన శ్రీ చైతన్యలో 1, 2, 3 అంతే కదా మేడం? గుర్తుండిపోతుందా లేదమ్మా? గుర్తుండిపోతుంది. సరే, ఓకే, వదిలేసింది. ఇప్పుడు సో గ్రామీణ బ్యాంక్, ఈ గ్రామీణ బ్యాంకులు వచ్చిన తర్వాత ఉపాంత రైతులకి, అదే విధంగా మధ్య రైతులకి, అదే విధంగా చిన్న రైతులకి, కుటీర పరిశ్రమ కలిగిన వాళ్ళకి రుణాల యొక్క సంఖ్య, సంస్థాగత రుణాల సంఖ్య పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఒక అంశం. రైట్. నెక్స్ట్ మనకు SBI. ఏ బ్యాంక్ అమ్మా? SBI. అంటే అవునా కదా? వాణిజ్య బ్యాంకులో పెద్ద బ్యాంక్ ఏది? SBI. భారతదేశంలో ఉన్న బ్రాంచ్లు ఎక్కువ కలిగిన బ్యాంక్ అంటే SBI. ఏ బ్యాంకు? SBI. రైట్, ఓకేనా? కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. మొదటి పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చిన బ్యాంక్ ఏది? SBI. మొదటి పంచవర్షం అంటే ఏ సంవత్సరంలో తీసుకొచ్చాడు SBI? వెరీ గుడ్ మా. 1955 లో SBI బ్యాంకులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏ సంవత్సరంలో తీసుకొచ్చాడు? 1955. వెరీ గుడ్. నెక్స్ట్, సహకార సంస్థలు. సహకార సంస్థల ఉద్యమ చట్టం ఎప్పుడు? 1904. చూసారా? ఒకే అంశంలో మనం మొత్తం కవర్ చేసాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంది? ఇప్పుడు మనకు నాబార్డు బి ఎతకండి ఫస్ట్. ఇక్కడ రెండిట్లో బి ఉన్నది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ప్రాంతీయ గ్రామీణ 1975 అక్టోబర్ 2. నెక్స్ట్ ఏమని రావాలి మనకు? ఏ రావాలి. ఇక్కడ ఏం లేదు కదా? రైట్. కానీ ఆడ్ మ్యాన్ అవుట్ ప్రకారం ఈ 2 అవుట్ అయిపోయినాయి, ఈ 2 కూడా అవుట్ అయిపోయినాయి. మరి మనకు మిగిలిన ఆన్సర్ ఏంది? ఇది ఒకటే కదమ్మా. అది జతపరుచుము అని వస్తే మన యొక్క సంస్థలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్, మీరంతా కూడా యాస్పిరెంట్స్, పోటీదారులు, మీరు విద్యార్థులు కాదు. రైట్, అర్థం ఉందరాము? జతపరచమని క్వశ్చన్ ఇస్తే మీరే కాదు, సివిల్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళు కావచ్చు, భయపడిపోతారు. కానీ మీకు నేను ఇప్పటి నుంచి ధైర్యం చెప్తున్నాను, నీట్గా క్లారిటీగా చూడండి. రైట్, ఓకేనా? ఆప్షన్ 1కి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏందయా? సి. టిక్ కొట్టుకోండి అమ్మా. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. రైట్, ఏమన్నాడు? వ్యవసాయ పరపతిలో స్వల్పకాల పరపతికి సంబంధించి ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. చూసారా? క్వశ్చన్ లో మీకు ఏమైనా డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయా? లేవు. రైట్, ఓకే. ఇప్పుడు సరైన ప్రశ్న గుర్తించండి, సరైన అంశాన్ని గుర్తించండి. అక్కడ ఆప్షన్ ఏ 16 నెలల లోపు తిరిగి చెల్లించే రుణాలు. ఎన్ని నెలల? 15 నెలలు. అంటే 15 నెలలు మేడం. ఇప్పుడు ఇది రైటా రాంగ్? అర్థా మేడం? రాంగ్. రైట్. నెక్స్ట్ మంత్. సో బిల్ ఏమన్నది? స్వల్పకాలిక రుణాలు. రైట్, స్వల్పకాలిక రుణాలు. రైట్, ఇది ఏది తీసుకుపోతాడు రైతు? విత్తనాల కోసము, ఎరువుల కోసము, క్రిమి సంహార మందుల కోసము, అదేవిధంగా నా రైతులు వేసిన దానికి కూలీలు ఇద్దాం మనవా. రైట్, ఓకే. కాబట్టి విత్తనాలకి, ఎరువులకి, క్రిమి సంహార మందులకి కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. ఎస్, సరైనదే. నెక్స్ట్ సీలు ఏమన్నాడు? పశుగ్రాసం కొనుగోలు కోసం తీసుకోడా? తీసుకుంటాడు. రైట్. నెక్స్ట్ మనకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చేయడానికి కూడా తీసుకుంటాడు. కాబట్టి సో రైట్, ఓకే. డి రైట్, సి రైట్, బి రైట్. సో ఏ అనేది ఏందమ్మా? రాంగ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎత్తుకోండి. బి, సి, డి సరైన సమాధానం. అంటే డి అనేది సరైన సమాధానం. టిక్ కొట్టుకోండి. రెండో ప్రశ్నకి
డి. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న. ఓకే, రైట్. చూడమ్మా. సో థర్డ్ ప్రశ్నలో ఏమన్నాడు మనకి ఇక్కడ? వ్యవసాయ విత్తంలో మధ్యకాల, ఏ కాలం అన్నాడు? మధ్యకాల పరపతి. పరపతి అంటే రుణం కదా, లోన్. ఓకే, పరపతికి సంబంధించి ఈ క్రింది వాక్యంలో సరికానిది అన్నాడు. చూసారా, జతపరచము. సరైనదేది, సరికానిదేది? ప్రశ్నలకు సరళి. రైట్. ఒక రైట్. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? ఆప్షన్ ఏలో ఏమన్నాడు? 15 నెలల నుండి 5 సంవత్సరాల లోపు మధ్య ఓకేనా వ్యవసాయదారుడు తీసుకొని పోయిన రుణాలు తిరిగి చెల్లించడం. రైటా రాంగా సురేంద్ర? రైట్, రైట్. నెక్స్ట్. సో బిల్ ఏమన్నాడు? పశువులు కొనుగోలు కోసం, వ్యవసాయ పనిముట్ల కోసం తీసుకుంటాడు. రైటా రాంగా? రైటే కదా, అవునా కదా? అంటే పశువులు కొనుక్కునే దానికోసం వ్యవసాయ పనిముట్లు కొనుగోలు. ఇది సరైన సమాధానం. నెక్స్ట్. సో సీలు ఏమన్నాడు? శాశ్వత ప్రాతిపదికైన భూమిని అభివృద్ధి చేయటక. దేనికోసము? అది అంతే కదమ్మా సులోచన. స్వల్పకాలిక. ఏ కాలికమ్మా? స్వల్ప అంటే తాత్కాలికం. తాత్కాలిక కోసమే తీసుకుంటాడే గాని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవడం. మరి శాశ్వత ప్రాతిపదికన రుణాలంటే ఏ కాలిక రుణాలు అవి? దీర్ఘకాలిక రుణాలు. అది వ్యవసాయత్వం అనే టాపిక్ మీద మీ ముందుగానే ఎగ్జామినర్ కానీ బిట్ కానీ తీసుకుని అంటే ఆ బిట్ని 100% మీరు పెట్టేసి రావాలి. రైట్. ఇదమ్మా. చూసారా, అంటే మనం ఏమంటాం? ఎగ్జామ్ టెంపోలో ఉంటాం. ఎగ్జామ్ టెంపో అంటే టెన్షన్ మనం ఆడుకుంటుంది. ఆ ఆడుకునేటువంటి పదజాలాలు ఇవి. శాశ్వత చూసుకోకుండా లాస్ట్ లో మీరు ఏం చేసేది? అభివృద్ధి 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 అని పథకంలోకి వచ్చేస్తారు. ఒక రుద్దేస్తారు. బిడ్డు పోయా ఎత్తు పోతల పథకం కింద జాబ్ కూడా ఏమైపోయినట్టు మనకు పోయినట్టే. కాబట్టి ఇలాంటి మిస్టేక్ ఎగ్జామ్ లో మనం చేయకూడదు. రైట్. ఓకేనా? నెక్స్ట్. బావుల నిర్మాణం, మరమ్మతులు ఉపయోగించడం. అంటే అవును కదా, బావులు అంటే పూడుకు పోయింది, పూడికి వచ్చేసింది, దాన్ని ఏం చేయాలమ్మా మనం? తీసేయాలి. అంతే కదా ఏకాంజలి? సో దానికోసం తీసుకుంటాం. కాబట్టి ఇది సరైన సమాధానం. అంటే ఇప్పుడు సో మూడో క్వశ్చన్లు ఏమన్నాడు? వ్యవసాయ విత్తములు మధ్యకాల పరపతికి సంబంధించి ఈ క్రింది వాక్యంలో సరికానిది. సరికానిది ఏది ఇందులో? సి అనేది సరికాదు. కాబట్టి సి. మూడో ప్రశ్నకు ఆన్సర్ సి. నెక్స్ట్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయంలో దీర్ఘకాల పరపతికి సంబంధించి సరైన అంశం. రైట్. చూడమ్మా. సో రైట్. ఒక దీర్ఘకాలకు సంబంధించేటువంటి సరైన అంశం. రైట్. మేడం కూడా ఒకటి మమతా మేడం. రైట్. సో చూడమ్మా, చూడు ఏమన్నాడు? వ్యవసాయ విత్తంలో దీర్ఘకాల పరపతికి సంబంధించి సరైన అంశం అన్నాడు. చూడమ్మా. రైట్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? 5 సంవత్సరాల పైన తిరిగి చెల్లించే రుణాలు. రైటా రాంగ్ మేడం? రైట్. అర్థం రమణ? రైట్. ఓకేనా? ఇది సరైన సమాధానం. బిలో ఏమన్నాడు? తాత్కాలికంగా భూమిని అభివృద్ధి చేయట. తప్ప రైటా? అవునా కదా ఏకాంజలి? ఇది రాంగ్. కానీ ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ శాశ్వతంగా భూ అభివృద్ధి కోసం నాబార్డు దగ్గరికి వెళ్ళి, లేదా వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్ళి, లేదా గ్రామీణ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి, అర్థందా, లేదా సహకార సంఘాలకు వెళ్ళిపోయి, సహకార సంఘాలు శిఖరాగ్ర సమస్య ఏది? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఎరుగొట్మ. మరి వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చడం శిఖరాగ్ర సమస్య ఏది? నాబార్డ్. భారతదేశంలో ఎక్కువ బ్యాంకులు కలిగిన బ్యాంక్ ఏది? ఎస్బీఐ. ఏ బ్యాంక్ అమ్మా? ఎస్బీఐ. మరి ఎక్స్పోర్ట్స్ ఇన్పోర్ట్స్ కి రుణాలు ఇచ్చేటువంటి అతి శిఖరాగ్ర బ్యాంక్ ఏది? ఎగ్జిమ్ బ్యాంక్. ఏ బ్యాంకు? ఎగ్జిమ్ బ్యాంక్. అంతే కదా. అదే చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చేటువంటి శిఖరాగ్ర సమస్య ఏది? సిడ్బి. మరి భారీ తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడంలో శిఖరాగ్ర సమస్య ఏది? ఐడిబిఐ. ఇది మీ రేంజ్. రైట్. ఓకే, వచ్చేయండి. సరే, వాడు ఇక్కడ తాత్కాలిక కాదు, ఏదేది ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన తీసుకోండి. ఎందుకంటే దీర్ఘకాలిక కదమ్మా. రైట్. ఒక దీర్ఘకాలం అంటే 5 సంవత్సరాల పైన. అంటే దట్ మీన్స్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గరిష్టం. అర్థమైందా రేవతి? రైట్. ఓకేనా? దీర్ఘకాల యొక్క రుణం గరిష్టం ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు అనాలి మేడం? రైట్ మా. నెక్స్ట్. బోరు బావులు తవ్వకం. రైటా రాంగ్ రాము? రైట్. కాబట్టి బోరు బావులు. నెక్స్ట్. డీల్ ఏమన్నాడు? ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మోటార్లు, ఇంజిన్ కొనుగోలు. రైటా రాంగ్ సులోచన? రైట్. అవునా కదమ్మా? రైట్. ఓకేనా? కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి, ఇది రైటే. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎత్తకండి, మళ్ళా అంత ఆగిపోవాలి. అక్కడ కింద ఏమన్నా చూడు. ఎరుగొట్టు. ఏ సరైంది? బి సరైంది. తర్వాత సారీ ఏ సరైంది? రైట్. ఓకేనా? ఏ సరైంది, సి సరైంది, డి సరైంది. కాబట్టి సి అనేది సరైన సమాధానం. 4వ ప్రశ్నకు ఆన్సర్ ఏందమ్మా రేవతి?
సి. రైట్, ఓకేనా? సి అనేది సరైన సమాధానం. రైట్, చూడమ్మా, ఎకానమీలో మీకు ప్రశ్నలు డైరెక్ట్ గా ఏం రావటం లేదు. 5వ ప్రశ్న చూడండి, ఏమన్నాడు? రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగించే పరపతిని ఏమంటారు? ఉత్పాదక, అనుత్పాదక? ఉత్పాదక రుణాలే కదా. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసేదానికోసమే కదా నువ్వు రుణాలు తీసుకున్నావు. కాబట్టి ఇవంతా కూడా ఉత్పాదక రుణాలు. ఏ రుణాలు? ఉత్పాదక రుణాలు. సి సరైన సమాధానం. 5వ ప్రశ్నకి సి అమ్మ, టిక్కుటారా రాము? రైట్. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడు, సమస్తాగతం కాని, సమస్తాగత కాని పరపతిని అందించే వారిలో సరైన వాటిని గుర్తించండి అని అన్నారు. ఎవరెవరు రేవతి? వడ్డీ ఆప్షన్ ఎలా ఉన్నాడు? వడ్డీ వ్యాపారస్. రైటా రాంగా? వడ్డీ వ్యాపారస్ సంస్థాగత కాని రుణాలు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. వీళ్ళు ఏ ఆర్గనైజ్డ్? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. రమణ డోరేస్. రైట్. నెక్స్ట్ బిలో భూస్వాములు, బంధువులు. రైటా రాంగా? రైట్. నెక్స్ట్ సీలు ఏమన్నాడు? వ్యాపారులు అన్నాడు. వ్యాపారులు అంటే బ్రాకెట్లు ఎవరు? కమిషన్ ఏజెంట్లు మరియు స్నేహితులు. రైటా రాంగ్ సులోచన? రైట్. మరి ఈడ వాణిజ్య బ్యాంకులు అన్నాడు. వాణిజ్య బ్యాంకులు ఏంది? సంస్థాగత అంటే ఆర్గనైజ్డ్, అంతే కదా మేడం? కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్. ఓకే, దీన్ని తీసుకునే దానికి లేదు. ఇప్పుడు ఆన్సర్ ఏంది ఇందులో మనకు? ఏందమ్మా? ఏ సరైంది, బి సరైంది, సి సరైంది. అంటే ఏ ఆప్షన్ ఏ బి సి, అంతే కదా మమతా మేడం? రైట్. నెక్స్ట్ మా, సో 6వ ప్రశ్నకి ఆప్షన్ ఏంది? ఏ సరైన సమాధానం. టిక్ చేయండి. నెక్స్ట్ 7వ ప్రశ్న. 7వ ప్రశ్న చూడండి. 7వ ప్రశ్నలో ఏమున్నది మనకు? రైట్, ఓకేనా? రైట్, శాంతి కదమ్మా. సమస్తాగతం కాని పరపతి లక్షణాలలో లేనిది అని అన్నాడు. లక్షణాలలో లేనిది. చూడు ఎంత అనలిటికల్ ప్రశ్న. కంటెంటే కానీ అనలిటికల్ ప్రశ్న. రైట్, ఓకేనా? సో కాబట్టి చూడండి, సంస్థాగత పరపతి. చూడు ఫస్ట్ ఆప్షన్ ఏ, ఒకటి లెక్క లక్షణాలు చూడు. హామీ లేకుండా రుణాలను అందించను. కరెక్టా కదా సులోచన? కరెక్టే కదమ్మా పేమా? నెక్స్ట్ బిలో సులభంగా రుణాలు అందించను. ఇస్తాడు ఇవాడ? ఇస్తాడు. అదేవిధంగా సి వడ్డీ రేటు తక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది పేమా? ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తమ్మా. రైట్, ఓకే. ఇది ఏదవుతుంది? ఇది రాంగ్. రైట్, ఓకే. రైట్, ఇది ఏందమ్మా? ఇది రాంగ్. మరి అదేవిధంగా ఉత్పాదక, అనుత్పాదక రుణాలు ఇస్తాడు. వాడు దేనికైనా ఇస్తాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇస్తాడు. ఒక రేట్ ఉందే. లేకపోతే కర్మతలు చేసుకుంటావా? ఇస్తాడు. నువ్వు పుట్టినరోజు లేకపోతే రాము పెళ్లి రోజు ఏదైనా కానీ అది ఉందే. మొత్తం మీద ఉత్పాదక మరియు అనుత్పాదక రుణాలు ఇస్తాడు. కాబట్టి రైట్, ఓకేనా? ఇప్పుడు రాంగ్ ఏందమ్మా ఇందులో? ఓకేనా? చూడు, సంస్థాగత కాని పరపతి లక్షణాల్లో లేనిదన్నంటే ఏది? ఇది వడ్డీ రేటు తక్కువ అన్నాడు. ఈ లక్షణం లేదు. వడ్డీ రేటు ఎక్కువ ఇళ్ళ లక్షణాలలో ఫీచర్స్, అంతే కదా మమతా మేడం? రైట్. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడే. సో సంస్థాగత పరపతి లక్షణాలకు సంబంధించి సరైన వాక్యమును గుర్తించండి. అంటే ఎవరి యొక్క లక్షణాలు ఇక్కడ? రైట్. కాబట్టి సో అంతే కదా నిర్దమ్మా? చూడమ్మా, ఆప్షన్ ఏ ఏమన్నాడు? హామీ ఉంటేనే రుణాలు ఇస్తారు. షూరిటీ లేకుండా సురేంద్ర లోన్ తీసుకుంటా పోయా. రెడ్, ఓకేనా? కాబట్టి జాగ్రత్తమ్మా. ఆప్షన్ సరైందా సరికాందా? నెక్స్ట్ క్లిష్టమైన ప్రక్రియ ద్వారా రుణాలు అందిస్తాడు. అన్ని డాక్యుమెంటేషన్ తీసుకురావా అని చెప్పేసి అన్ని డాక్యుమెంట్ వస్తేనే కదా మేడం ఇస్తాడు. అంతే కదా మేడం? అర్థం మేడం? నెక్స్ట్ వడ్డీ రేటు తక్కువే కదా? అవునా కదా? ఇప్పుడు మనకు సో నాబార్డు ఉన్నది. నాబార్డు ఏం చెప్తుంది? అయ్యా రైతులకి రుణాలు లేని వడ్డీ అంటది. అదేవిధంగా తోట పంటలు కానీ వేస్తే సబ్సిడీ రుణాలు అంటది అనమాట. తోట పంటలు ఏ తోట? మామిడి తోట, జమ్మి తోట, టమాటో తోట, ఏ తోట? ఏదో ఒకటి తోటలు, మొత్తం తోటలే కదా? అవునా కదా? రైట్. కాబట్టి సో వడ్డీ రేటు తక్కువ తక్కువ. కాబట్టి సరైన సమాధానం కాదా? సరైన లక్షణమే, దానికున్న లక్షణమే. ఉత్పాదక రుణాలు మాత్రమే ఇచ్చును. అంతే కదా? అనుత్పాదక రుణాలు ఇస్తుందా రైతుగా? ఏవద్దు నాయన, నువ్వు పుట్టినరోజు చేసుకో, నువ్వు పెళ్లి రోజు చేసుకో, ఇంకొక చీర కొనిచ్చి నువ్వు కూడా ఒక షర్టు ప్యాంటు కొనుక్కో అని చెప్పి రుణాలు ఇస్తుందా? నువ్వు వ్యవసాయం చేస్తానంటేనే, నువ్వు పటాదారు పాస్బుక్ ఇస్తేనే అవును కదా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉత్పాదక రుణాలు మాత్రం ఇస్తుందే గాని అనుత్పాదక రుణాలు ఇవ్వదు.
రైట్ ఓకేనా? క్లియర్? రైటా రాంగా? రైటే కదమ్మా. ఇప్పుడు ఆన్సర్ ఎత్తకండి. బి కదా మేడం? అర్థం మేడం? రైట్ ఓకే. ఏ సరైనది, బి సరైనది మరియు సిడి సరైనవి. చూడే ప్రశ్నల యొక్క సరళి చూడండి. డైరెక్ట్ ప్రశ్న అనేది మన శ్రీ చైతన్యంలో ఉండదు. రైట్. నెక్స్ట్ 9వ ప్రశ్న. రైట్ మేడం. చూడండి మేడం, 9వ ప్రశ్న ఏమన్నాడు? ఓకే రైట్. సమస్తాగతం కాని అనార్గనైజ్డ్, సమస్తాగతం కాని పరపతి లక్షణాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. ఇంకా ఇక్కడ లక్షణాల్లో సరైనది ఏంది? ఫస్ట్ చూడు, రుణాలు వసూళ్ళు ఎట్టుంటది? బలవంతంగా ఉంటాయి. రమణ లోన్ కొట్టు, రమణ రాము లోన్ కొట్టు అంటాడు. రెడీ ఉన్నా కదా? రెడీ కన్నా కట్రా ముందు లోన్ తీసుకున్నప్పుడు తెలియదా నీకు? ఆ రోజు నన్ను బతిమలాడు లోన్ తీసుకున్నా, ఇప్పుడు కట్టవై అన్న అంటాడు. అవునా కదా? ఇది సరైందా సరికాందా? ఆ లక్షణాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఒకటి. నెక్స్ట్, అసలుపై గాని వడ్డీపై గాని రాయితీలు ఉండవా? రైట్ ఓకేనా? ఉంటాయి ఉండవా? రైట్ ఓకేనా? వాడు ఒప్పుకోడు, నేను రాయితీ అని ఆయన, నీకు కరువు వచ్చింది, నీకు పంట పని లేదురా, రైట్ అవునా కదా? రాము నేను ఓదార్పు చేస్తాను. ఓకే రైట్ అవుతుంది. ఓదార్పులు రాయితీలు రైట్ అవుతుంది. అలాంటివి ఉండదు. నువ్వు నా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నావు, ఆ రోజు వడ్డీ 3 రూపాయలు వడ్డీ లేదా 4 రూపాయలు వడ్డీ, దాని ప్రకారం వడ్డీ చెల్లించు ప్లస్ దాని ప్రకారము అసలు చెల్లించు. అంటే రాయితీలు ఎలాంటివి ఉండవు. రైట్. ఆ ఫీచర్ ఉందా లేదా? దానికి ఉంది. ఉందా లేదా? ఉంది. రైట్ ఓకేనా? నెక్స్ట్, స్వల్పకాల రుణాలు మాత్రమే లభించను అని అన్నాడు. స్వల్పకాలము రుణాలు మాత్రమే అందిస్తుంది. అవునా కదా? దీర్ఘకాలం ఇస్తారు రేవతి వాళ్ళ మిత్రుడి దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర 20 సంవత్సరాలకి ఇక నేను ఇస్తాను డబ్బులను తీసుకుంటాను. ఓకేనా? ఎవరు? అంతే ఝాన్సీ మేడం. రైటా రాంగ్ ఇది? రైట్. కాబట్టి నెక్స్ట్, రుణదాత లక్ష్యం లాభార్జన విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ కటింగ్ ది గుడ్ ప్రాఫిట్, దట్ ఈస్ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రైట్ ఓకేనా? సో ఎవరిది? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. రైట్ కాబట్టి రుణదాత లక్ష్యం లాభార్జనే. కాబట్టి ఇవన్నీ లక్షణాలా కాదా? రైట్. కాబట్టి ఆన్సర్ ఎత్తకండి. ఏ సరైంది, బి సరైంది మరియు సిడి సరైంది. ఇందులో ఒకటి పోయినా ఇదిగో మీకు కోసం రెడీగా ఇంకో ఆప్షన్ ఉన్నది. ఇంకోటి తెలియకపోయినా అదిగో మీకోసం ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇంకోటి తెలియకపోయినా ఇంకోటి రెడీగా. ఏదో ఒకటి వృద్ధి వచ్చేస్తాం, మార్కులు పోతాయి. మీకు నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ఏ మార్కులు ఉన్నాయి మేడం? నెగిటివ్ మార్కులు ఉన్నాయి. అర్థమైందే? ఆ నెగిటివ్ మార్కుల కింద ఎగిరిపోతుంది. ఆ విధంగా ఎంతో మంది చూసిన వరద బాధ్యులు. కాబట్టి జాగ్రత్త. రైట్ ఓకే. ఆన్సర్ ఏంది మేడం దీనికి? ఏ టిక్ కొట్టండమ్మా. నెక్స్ట్ 10వ క్వశ్చన్కి వెళ్ళిపోండి. చూడండి, ఈ కంటెంట్, ఇలాంటి కంటెంట్ ఒక టాపికే, వ్యవసాయ విత్తం ఒక టాపిక్ మొత్తము కవర్ అయిపోయింది. కవర్ అయిపోతూ ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడు అనే విషయం మీకు ఇక్కడ తెలిసిపోయింది కదా? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా లేదా? అవ్వాలి. ఇప్పటి నుంచి మీ మైండ్ని అలాగా మీరు తయారు చేసుకోండి. రైట్ ఓకేనా? ఝాన్సీ మేడం వెళ్ళిపోదాం మేడం. మరో క్వశ్చన్కి 10వ క్వశ్చన్. సమస్తాగత పరపతికి సంబంధించి సరికాని పదం. చూసావా? సరైన వాక్యాలే అన్నాడు, సరికాని పదం అంటున్నాడు, జతపరచుమంటున్నాడు. ఇదే కదా గ్రూప్ 2లో కానీ, ASO కానీ, మరి అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్లో కానీ, ఆఫీసర్ పోస్టులకి అంతా మేడం, గ్రూప్ 1 కానీ, అదేవిధంగా సివిల్స్ కానీ, ఎవరికైనా కానీ రాము ఈ తరహాలోని క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రైట్. సమస్తాగత పరపతి సంబంధించి సరికాని పదం అన్నాడు. ఫస్ట్ ఏంది? న్యాయబద్ధంగా వసూలు ఒక చట్టం ప్రకారం ముందు నోటీస్ ఇస్తాడు. రైట్ అర్థందే? సో కాబట్టి అయ్యా రాము లోన్ పే చేయనాయన అని చెప్పేసి ముందు లెటర్ పంపిస్తాడు ఇంటికి. అంతే కదా మేడం? ఒక న్యాయబద్ధంగా వసూలు చేస్తాడు. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ బిలో ఏమన్నాడు? అనుకూల పరిస్థితుల్లో వడ్డీ మాఫీ చేస్తాడు. వెరీ గుడ్. ఎగ్జామ్ ఆలోచనలో కొట్టాము ఇక్కడ ప్రశ్నని. రమణ నువ్వేం చేస్తావంటే, రమణ పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అర్థందే? వడ్డీ మాఫీ. వీడికి మనోడికి కంటికి ఏం కనబడుతుంది అంటే, అమ్మగారు రైలు భోగి మీద ఏమి రాసిందో అదే చదివినట్టుగా మనోడు అనుకూలం చూడు. రైట్ ఓకేనా? సో ప్రతికూలం పదం చూడు. అనుకూలమా ప్రతికూలమా? ఎందుకు వచ్చినాయి నేరా ఈ ఘోరాలు? ఓకేనా? మైండ్ హీట్ ఎక్కిపోతుందని చెప్పేసి ఏం చేస్తాడు రేవతి? వృద్ధుడా రుద్దవు కదమ్మా. రైట్. సో కాబట్టి ఇది రాంగ్ రైట్? ఇదే రాంగ్. రైట్ ఓకేనా? అనుకూల సమయం అంటే నీకు వానొచ్చింది, పంట పండింది,
పంట పడినప్పుడు నువ్వు డబ్బులు నాకు తీసుకున్న డబ్బులు కట్టేదానికి నీకేమయ్యా, అవునా కదమ్మా? కాబట్టి ఇక్కడ కాబట్టి ఇది లక్షణము దీనికి ఓకేనా, సరైందా? సరికాని పదం. నెక్స్ట్, స్వల్ప మధ్య దీర్ఘకాలిక రుణాలు అందించును. అందించదా? అందిస్తును. నెక్స్ట్, డీల్ ఏమన్నాడు? ఉత్పాదక రంగానికి రుణాలు అందించి అభివృద్ధిని సాధించుట. ఇంతకుముందు చెప్పుల్లా నీ పెళ్లికి సదరము ఓకేనా అర్థంటే అట్లాంటివి ఇవ్వదు. ఓన్లీ నువ్వు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానంటే మాత్రమే రుణాలు ఇస్తుంది. ఎవరు? బ్యాంకులు. ఏది బ్యాంకులు? వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్ఆర్బీస్. అర్థమైందే? వ్యవసాయ రంగానికి అధిక మొదలు రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? నాబార్డ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? 1982లో ఏర్పాటు చేశాడు. ఏ కమిటీ? శివరామకృష్ణ కమిటీ. రైట్, ఓకేనా? ఏ కమిటీయా? ప్రస్తుతము నాబార్డుకి 100% నిధులు ఎవరిస్తున్నారు? కేంద్రం. నాబార్డును ఏర్పాటు చేసినప్పుడు మాత్రము 50:50 అంటే 50:50 ఎవరెవరు మేడం? కేంద్రము మరియు ఏది? ఆర్బిఐ. వెరీ గుడ్, ఇలా చదవండి అమ్మా. రైట్, నెక్స్ట్. ఇప్పుడు ఆన్సర్ ఏందమ్మా దానికి? బి అనేది ఆన్సర్. టిక్కొట్టండమ్మా. బి సరైన సమాధానం. నెక్స్ట్, 11వ ప్రశ్న ఒకసారి చూడండమ్మా. ఏమన్నాడు ఇక్కడ? సంస్థాగత రుణాలు అధికంగా అందిస్తున్న బ్యాంకులను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. ఏ క్రమము? చూసారా? ఎగ్జామినర్ ఆలోచన ప్రకారం కరెక్ట్గా వస్తుందో లేదు మేడం క్వశ్చన్ పేపరు? రైట్ మేడం, అర్థమైంది. పేపర్ యొక్క స్టైల్. రైట్, ఓకే. చూడు పేమా. సో సంస్థాగత రుణాలు అధికంగా అంటే అధికంగా అందించింది ఎవరు? వాణిజ్య బ్యాంక్. తర్వాత ఎవరు? గ్రామీణ. తర్వాత ఎవరు? సహకార. చూడండి ఆ వరుస క్రమంలో ఫస్ట్ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు ఉద్యమ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1904. గ్రామీణ బ్యాంకులు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? 1975. మరి గ్రామీణ బ్యాంకు చట్టం ఎప్పుడు వచ్చింది? 1976. అవునా కదా? రైట్, గుడ్, వచ్చింది. సో రైట్, ఆప్షన్ 1 సరైన సమాధానం. కరెక్ట్ అండ్ సరైన సమాధానం. నెక్స్ట్, బి చూడండి. 12వ ప్రశ్న చూడండి. 12వ ప్రతి ఒక్క దగ్గర మీరు చూడు ఈ ప్రశ్న చూడు. ఈ ప్రశ్నలో బిట్టుబడినది లేదు. ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అన్నాడు. జతపరిచిన సింగిల్ విండో సిస్టమ్ ఏ సంవత్సరం వచ్చింది? ఎన్టీ రామారావు గారు ఇంట్రొడ్యూస్ చేశాడు ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ విండో. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోతున్నాడు, ఆ డెస్క్ దగ్గర పోతున్నాడు, ఈ డెస్క్ దగ్గర పోతున్నాడు, ఆ డెస్క్ పోతున్నాడు, ఆ మేనేజర్ ఈ మేనేజర్ అంటాడు, అసిస్టెంట్ ఫీల్డ్ అంటాడు, క్లర్క్ అంటాడు. వీళ్ళందరూ వాళ్ళకి వ్యవసాయదారుడికి సమాధానం చెప్పడం. పైగా వ్యవసాయదారుడు వద్దురా నాని రిస్క్ అని చెప్పేసి వాడు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి సింగిల్ విండో. ఇప్పుడు ఏకాంధ్రుల దగ్గర పోతారు. ఏకాంధ్రులు ఏం చేస్తారు? ఓకే, అన్నిటి మీద సంతకాలు పెట్టేసి ఆమె లోన్ శాంక్షన్ చేస్తాం. దట్ మీన్స్ ఏ విండో ఇది? సింగిల్ విండో. ఏ విండో? సింగిల్ విండో. ఏ సంవత్సరము? 1987. అడిగిన ప్రశ్న అది. నెక్స్ట్, ఎన్టీ రామారావు. సరేమ్మా, ARDC అంటారు, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎప్పుడు? వెరీ గుడ్ మా 1963. నెక్స్ట్, సో ఏమన్నాడు? లీడ్ బ్యాంక్ స్కీమ్. లీడ్ బ్యాంక్ ఎప్పుడు? 1960. అవునే, 1969లో ఎన్ని బ్యాంకులు వాణిజ్యకరణ చేశారు? 14 బ్యాంకులు. అదేవిధంగా 1980 సంవత్సరం ఎన్ని బ్యాంకులు? 6 బ్యాంకులను జాతీయకరణ చేయడం అనేది జరిగింది. అంటే సో ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులు మన జాతులకి అంటే మన దేశంలోకి ఎప్పుడైతే కలిపేసుకుంటాం, సో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాల యొక్క రుణాల యొక్క సంఖ్య, రుణం యొక్క మోతాదు ఏమైంది? పెరిగింది. ఇది కంటెంట్ ప్రశ్న. అర్థం సురేంద్ర? రైట్, నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 2014. రైట్, ఓకేనా? సో కాబట్టి ఇది కరెక్ట్ గా మనం జతపరిచాం. ఇప్పుడు ఎదగండి. ఆప్షన్ 1కి ఎంతమ్మా? బి అన్నది ఎదుకో, ఇదిగో బి. సో ఒకే గన్ షాట్లు కూడా వేసిండే, అయిపోయింది హార్ట్ మ్యాన్ అవుట్ లో. ఎందుకయ్యా మీరు భయపడేది? జతపరుచం ఇచ్చినారు అని చెప్పేసి భయపడిపోతుంటారు అభ్యర్థులు. మీరు భయపడకండి. రైట్, ఓకేనా? నెక్స్ట్, 13వ ప్రశ్న. సరే, టికెట్ వేసారమ్మా 12వ ప్రశ్నకి. రైట్ మా. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాక్యంలో సరికాని అంశమును గుర్తించండి అన్నాడు. ఈ క్రింది వాక్యంలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఓకే, ఝాన్సీ మేడం అర్థమైంది మేడం? ఏంది సార్ ఈ పేపర్ ఇలా ఉండదని అంటున్నావా? వచ్చింది మేడం. చూడు మేడం, ఆప్షన్ ఏళ్ళు ఏమన్నాడు మేడం? 1969 సంవత్సరంలో ఎన్ని బ్యాంకులమ్మా? 14 వాణిజ్య బ్యాంకులు వచ్చిన తర్వాత
ఉపాంత రైతులు అంటే ఎన్ని హెక్టార్లు భూమి కలిగిన వాడు? 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి కలిగిన వాళ్ళు ఏమంటాం మనము? మరి 1 నుంచి 2 కొంటే చిన్న, 10 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంటే పెద్ద రైతు. భారతదేశంలో ఎక్కువ ఏ రైతులు ఉన్నారు? ఉపాంత రైతులు మరియు చిన్న రైతులు ఉన్నారు. ఇందులో కూడా ఉపాంత రైతులు ఎక్కువ ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఎవరున్నారు అని అంటే ఎవరనాలా? మధ్యకారు రైతులు అనే విషయం చెప్పాలి. అది కానీ అవరోహణ క్రమంలో అడిగితే అర్థం అవుతమ్మా. రైట్, నెక్స్ట్ చూడమ్మా. వ్యవసాయదారులకు విరివిగా రుణాలు ఇవ్వటానికి కారణం అయిన బ్యాంక్ ఏది? నాబార్డ్. అవునా కదా? విరివిగా అంటే లిబరల్ గా రుణాలు ఇవ్వటం అనేది ఏ బ్యాంక్ వచ్చినప్పుడు జరిగింది? ఇది సరళి. ఏ గాంధీ అర్థమైందే? ఆ రోజు మనం బడికి రాలేదు కదా, రాలా అంతే. రైట్, కానీ చూడమ్మా నెక్స్ట్ అమ్మా. ఉపాంత రైతులు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా వ్యవసాయ రుణం కోసం ఎవరి మీద ఆధారపడ్డారు? వీళ్ళ మీదే కదా మేడం. ఎందుకంటే నాకు రేటు వస్తుందా, సో 1/2 ఎకరా భూమి ఉందా అనుకుందామయ్యా, అర్థం ఉందే. ఇప్పుడు 1/2 ఎకరా భూమి ఉంటే నేను పటాదారు పాస్బుక్ ఎత్తుకుమేసి నాకు లోన్ ఇస్తావంటే ఏమంటావు రాము? ఇటు చూసి ఎంత ఉన్నదా, నీకేమో 10 ఎకరాలు భూమి నెట్టుకు వచ్చాను కదా, పాస్బుక్ రోడ్లు ఖాళీగా ఉన్నాయి, విస్తీర్ణంగా ఉన్నాయని చెప్పేసి వచ్చాను కదా అని చెప్పేసి అంటాడు. ఎందుకు వచ్చారని చెప్పేసి ఇంకా ఉన్నవాడు వీడా వడ్డీ వ్యాపారస్తుడే కదా. వడ్డీ దగ్గర పోయేసి అరే అన్న నాకు డబ్బులు కావాలన్నప్పుడు, అయ్యా వడ్డీ 5 రూపాయలు అన్నప్పుడు రైట్, ఈడు అవసరము ఒకటి ఏంది అవకాశం, రైట్ తీసుకో. రైట్, ఓకే అయిపోయింది. రైటా కదమ్మా? రైట్, నెక్స్ట్ మరి నాబార్డు ప్రధాన కార్యాలయం ముంబై. ఇక్కడ ఏం పెట్టా మేడం? మద్రాస్. ఇది సరైన అంశమా? సరికాని అంశం. రైట్ ఆన్సర్ ఇదే. మనకు 13 సరైన సమాధానం. కొంచెం చూడు క్రింది వాక్యంలో సరికాని అంశం అంటే, సో నాబార్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ? మద్రాస్ అన్నట్టు సరికాని అంశం. ఇదే ఆన్సర్ మనకు. కానీ సరైన వాక్యం ఏది దానికైతే? రైట్, ముంబై. రైట్, ఓకేనా? రైట్, సో కాబట్టి కనుక ఇట్లాంటి అంశాన్ని జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం. రైట్, ఓకేనా? 14వ ప్రశ్న అమ్మా. ఆన్సర్ ఏంటి దీనికి? డి టిక్కొట్టండి అమ్మా. నెక్స్ట్ 14వ ప్రశ్న. కిసాన్ క్రెడిట్ కార్డుల పథకంకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి అని అన్నాడు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏ కార్డ్ అమ్మా? కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరికి ఇస్తారు? రేపు మీరు ఉద్యోగులు మీకు ఇస్తారా లేదా వ్యవసాయదారులకు ఇస్తారు మేడం? వ్యవసాయదారులకు ఇస్తారు. చూడండి ఆప్షన్ ఏ. 1998 ఆగస్టులో గుప్తా కమిటీ సిఫారసులపై రైతులకు స్వల్పకాలిక రుణాల అవసరం కోసం ప్రారంభించారు. అవునా కాదా? 1998 కదా? రైట్, ఓకేనా? సో రైట్. నెక్స్ట్ సెకండ్ బిల్ ఏమన్నాడు? కిసాన్ క్రెడిట్ కార్డులు KCC అంటారు షార్ట్ కట్ లేదు. కిసాన్ క్రెడిట్ కార్డులను వాణిజ్య బ్యాంకులు, సహకార సంఘాలు, RRBs అంటే RRBs ఏది? రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు జారీ చేస్తాయి. రైటా రాంగురాము? రైట్. నెక్స్ట్ సి. కిసాన్ క్రెడిట్ కార్డ్ ని నాబార్డు రూపొందించిన నమూనా పథకం. అవునా కదా? నాబార్డు నమూనా పథకం ఏది? కిసాన్ క్రెడిట్ కార్డ్. రైట్, నెక్స్ట్ సవరించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం 2020లో 2020న నరేంద్ర మోడీ ప్రారంభించాడు. రైటా రాంగా? కరెక్ట్. రైట్, ఓకేనా? అంటే ఇప్పుడు రాము రైట్ ఆన్సర్ లేదమ్మా దీనికి. ఏ, బి మరియు సి, డి. సరే, బి సరైన సమాధానం. మా 14వ క్వశ్చన్కి బి టిక్కొట్టండి. కరెక్ట్ రుద్దండేవు పోటీ ఇది. నెక్స్ట్ మా 15వ ప్రశ్న. క్రింది వాక్యంకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. క్రింది వాక్యానికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు. రైట్, ఓకేనా? కింది వాక్యానికి గురించి సరైన వాక్యం అంటే చూడమ్మా. సో ఆప్షన్ ఏ. నాబార్డు ఏర్పాటుకు నియమించిన కమిటీకి చైర్మన్ ఎవరు? నరసింహ కమిటీ. ఎవరా? శివరామ కమిటీ వేసేసాడు. ఓకేనా? మనం అరే అంతే కదమ్మా నేర్చమ్మా. ఏ మాత్రంగా లాగ్ కొట్టామనుకో లాగ్ కొడతాడు మన వాళ్ళని. ప్రేమ మనం వృద్ధమమ్మా దీన్నే. ఎరుగొడు తల్లి. రైట్, ఓకేనమ్మా. బి. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటుకు నియమించిన కమిటీ. సో కమిటీకి చైర్మన్ ఎవరు? నరసింహ కమిటీ. ఏ కమిటీ? నరసింహ కమిటీ. చూడు అర్థం. అమ్మో ఆ నరసింహ కాదు, RBIకి ఎవరు రమైన? రైట్, నెక్స్ట్ గవర్నర్. రైట్, ఓకేనా? మాజీ గవర్నర్. బి రైటా రాంగా? రైట్. చూడు ఇక్కడ ఏమన్నా సరైన వాక్యాలు ఎతకమన్నాడు. సరైన వాక్యాలు ఎతకండి. సి.
నాబార్డుకు ప్రస్తుతం నిధులు 100% ఎవరిస్తున్నారమ్మా? కేంద్రం ఇస్తుంది. 100% ఎవరిస్తున్నారా? కేంద్రం ఇస్తుంది. మొదట్లో 50% కేంద్రము, 50% RBI ఉండింది. ఇప్పుడు ఎంతమ్మా? 100%. నెక్స్ట్ డీలో చూడు, పారిశ్రామిక అభివృద్ధిలో శిఖరాగ్ర సంస్థ నాబార్డా. ఏరామో నాబార్డు కదా. రైట్. కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి అమ్మా. పారిశ్రామిక, అది కూడా ఇందులో కూడా పరిశ్రమలు మళ్ళీ 2 రకాలు, చిన్న తరహా పరిశ్రమలు మరియు పెద్ద తరహా ఉన్నాయి. పెద్ద తరహా పరిశ్రమకు వచ్చేసి IDBI 1964లో IDBI ఏర్పాటు చేస్తాడు. ప్రస్తుతం ఇప్పుడు అది ప్రైవేట్ బ్యాంక్. ఏ బ్యాంక్ అది? ప్రైవేట్. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటా, ఓకేనా, సో 51% వాటాని ప్రభుత్వం అమ్మేసింది. ఎవరికి? ప్రైవేట్ వాళ్ళకి. అంటే అంతే కదా మేడం. ఇప్పుడు ఎప్పుడు కూడా 50-50 ఉంటే 50% పెట్టుబడి నీది, 50% నాది పెట్టుబడి ఉంటే ఇద్దరం సమభాగాలు. అట్లా 51% మమతా మేడంది, 49% నాది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు? మమతా మేడమే కదా. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి. అంతే కదా రమణ. కాబట్టి ఇప్పుడు ఇందులో రమణ ఏం వెతకాలి? రమణ సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. రైట్. ఓకేనా? సరైన వాక్యాలు గుర్తించండి. ఏమేమి గుర్తించినారు? రైట్. ఓకేనా? ఆప్షన్ బి సరైనది కదా రాము. సి సరైనదే కదా. అంటే బిసి. ఆప్షన్ డి మేడం. రైట్. ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్ డి, బి మరియు సి సరైన వాక్యం. టికోండి. నెక్స్ట్ ఫస్ట్ వెళ్ళిపోండి. రైట్. 16 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి సరికాని పదం అన్నాడు. ఏ బ్యాంకులకి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి సరికాని పదం. మీ ముందు పేపర్ పెట్టా, మీరే డైరెక్ట్ చూస్తా ఉన్నారు. అర్థమైందే? చూడండి, మీరే చేయండి ఆన్సర్లు. చూడు, ఆప్షన్ ఏ 2026 జూలై 1 నాటికి భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంట? 28. ప్రేమ చెప్పింది 28 రాష్ట్రాలు, 28 గ్రామీణ బ్యాంక్. అంతే కదా రమణ. రైట్. ఓకే. నెక్స్ట్ బి సరైనదా కాదమ్మా? ఇదే సరైనది. ఏర్పడమా బి. 1975 అక్టోబర్ 2న ప్రారంభించారు. అవునా కదమ్మా? ఎస్. వెరీ గుడ్. సి 1977లో RRB చట్టం వచ్చింది. వెరీ గుడ్. గుర్తించారా సురేంద్ర? గుర్తించావా? రైట్. గుర్తించకపోతే ఎత్తిపోతలే. రైట్. నెక్స్ట్ సి డి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నిధులు అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకి నిధులు అంటే ఏందమ్మా? డబ్బులు కావాలి కదా దానికి. నిధులు రెడ్. ఒక ఏ నిష్పత్తులు వేస్తారు చూడు. సో స్పాన్సర్ రెడ్. ఒక నిధులు కేంద్రం, రాష్ట్ర, స్పాన్సర్ బ్యాంకులు ముగ్గురు కదా డబ్బులు ఇచ్చేది. కేంద్రం ఎంత ఇస్తుంది రమణ? 50 రూపాయలు. అదే విధంగా రాష్ట్రం ఎంత ఇస్తుందమ్మా? 15. స్పాన్సర్ చేసే బ్యాంకులు ఎంత? అంతే కదా. మన తిరుపతిలో రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా మనకు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులు. ఏది రావది? సప్తగిరి గ్రామీణ బ్యాంకులు. అంతే. రైట్. ఒకటి పేరు మార్చారు. ఓకే. రైట్. ఇప్పుడు అంతా కూడా ఒకటి చేసేసారు. అవును కదా. సప్తగిరి గ్రామీణ బ్యాంకులు అన్న పిలిచేవాళ్ళం కదా మనం. అట్లా అన్నమాట. సరే. ఓకే. చూడు, ఏ రేషియో ఏమైతే? 50:15:35 రేషియోలో నిధులు సమకూరుస్తున్నాడు. రైటా రాంగ్ ఇది? మరి ఇదేంది? ఇది రాంగ్ కదా. సరికాని పదం ఎతకమన్నాడు రేవతి అక్కడ. ఏందమ్మా? సి. ఏ సంవత్సరంలో వచ్చింది సురేంద్ర? 1976. ఇది కంటెంట్ ప్రశ్నలు ఇచ్చిన వాడు జతపరచం ఇచ్చిన ఆరోహణ క్రమం అయినా కానీ మేడం బిట్టు పెట్టాలా లేదు మేడం? మనం బిట్టు పెట్టాలి. రైట్. కాబట్టి సి సరైనది. టిక్కొట్టండి. వెళ్ళిపో 17 ప్రశ్నకి. సినిమా మేము కళ్ళ ముందు ఉన్నా చూడండి. ఓకేనా? సో ఈ కింది వాక్యంలో సరైన పదమును గుర్తించండి అని అన్నాడు. ఏ పదం గుర్తించండి ప్రేమా? సరైన పదాన్ని గుర్తించండి అన్నమాట. ఆప్షన్ ఏ నాబార్డు ప్రస్తుత చైర్మన్ ఏమన్నారు? సాజిక్. రైటా రాంగా రాదే? రైట్. నెక్స్ట్ సహకార పరపతి వ్యవస్థలో శిఖరాగ్ర సంస్థ రాష్ట్ర సహకార బ్యాంక్. అదేనా? కరెక్ట్ అయితే ఝాన్సీ మేడం. కరెక్ట్. నెక్స్ట్ సి RRBలకు నాబార్డ్ రీఫైనాన్స్ సౌకర్యం అందించును. కల్పించదా? కల్పిస్తుంది. ఎందుకనంటే ఓకేనా, RRBs కి ఈ రీఫైనాన్స్ ఇచ్చేది అగ్రికల్చర్ కోసము నాబార్డే. నెక్స్ట్ డి లీడ్ బ్యాంకుల పథకమును సిఫారసు చేసింది నారీమాన్. ఎవరా? నారీమాన్. రైట్. కాబట్టి ఇప్పుడు సో రైట్ ఈ సరైన పదాలు గుర్తించమన్నాడు. కాబట్టి ఏ సరైంది, బి సరైంది, సి సరైంది, డి సరైంది. ఓకే. రైట్. ఓకేనా. బిఎం ఆప్షన్ 17కి దేనికమ్మా? బి. అన్ని కరెక్టే. చూడు, ఒక్క ప్రశ్నలో ఓకే రైట్ అవుతుంది. ఎన్ని కవర్ అవుతున్నాయో
అదే ఎస్జిటి వాళ్ళకైతే డైరెక్ట్ లైన్ మేడం. ఓకే రైట్. నెక్స్ట్ 18వ ప్రశ్న చూడు. సంస్థాగత పరపతి విస్తరించక ముందు ఎవరు? సంస్థాగత పరపతి విస్తరించక ముందు కరువు కాటకాలు మరియు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్కువ వడ్డీకి ఎక్కువ రాయితీనిచ్చే విధంగా ప్రభుత్వం అందించే రుణాలు ఏమంటాము? తక్కువ రుణాలు. ఏ రుణాలు? తక్కువ రుణాలు. రైట్ మా. నెక్స్ట్ 17వ ప్రశ్న. 19వ ప్రశ్న మా సి, దానికి ఏంది సి ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ 19వ ప్రశ్న చూడండి. 1975 అక్టోబర్ 2న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము. 1975లో ఓకేనా. సో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రైట్ ఓకేనా. సో రైట్ ఓకేనా. ఆమె ఏం చేసిందంటే రూరల్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, రాజస్థాన్ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఆ ఉత్తరప్రదేశ్ లో లొకేషన్ అడిగినాడు. అర్థమైందా? ఈ ప్రశ్నలు గాన తగిలినాయా ఎగ్జామ్ లా? రాము పొగలు ఏమొస్తాయి రాము? పొగలు వస్తాయి అనమాట. వచ్చి ఇప్పుడు పొగలు రాకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లేదే. మొరాదాబాద్ కొట్టు లైన్ కొట్టు రాము. రైట్ ఓకేనా. రైట్. సో కాబట్టి జాతమ్మా లైన్ టిక్ చేసారా? రైట్ ఓకే రైట్. నెక్స్ట్ హర్యానా ఎక్కడమ్మా? భివాని. వెరీ గుడ్. హర్యానాలో భివాని. వెరీ గుడ్ మేడం. రండి మేడం. నెక్స్ట్ రాజస్థాన్ లేదమ్మా? జైపూర్. జైపూర్. ఓకే రైట్ ఓకేనా. కాబట్టి జైపూర్. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఏది? మాల్డా. వెరీ గుడ్ మా. చూడవచ్చా? రైట్ మా. సో ఇప్పుడు కాబట్టి ఏకి ఏ, 1కి ఏ, మరి 2కి బి, 3కి సి, 4కి ఏంది డి. నీకు వెరీ గుడ్ మా. ABCD సరైన. కాబట్టి ఏ ఆన్సర్ అనేది సరైన సమాధానం. ఏ అనేది మనకు సరైన సమాధానం విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో 20వ ప్రశ్న చూడు. 20వ ప్రశ్న 20 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. వ్యవసాయ విత్తముకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైన వాక్యమును గుర్తించన్నాడు. వ్యవసాయ విత్తం అంటే పాఠం మొత్తం టాపిక్ ఏందమ్మా మంది? వ్యవసాయ విత్తం కదా. పాఠం మొత్తాన్ని కలుపుకుంటాడు. కంటెంట్ ప్రశ్నలు ఎక్కడైనా కానీ వీరేష్ నీకేమైనా డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయా? ఆ కాలం పోయింది. 2014 సంవత్సరం నుంచి మేడం, అంటే 2015లో జరిగిన ఎగ్జామ్ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ మారారు. అప్పుడు అంటే ఉదయ భాస్కర్ సార్ వచ్చినప్పటి నుంచి అంటే మొత్తం డైరెక్ట్ ప్రశ్నలు ఎత్తేసాడు. ఏ ప్రశ్నలు వస్తున్నాయి మేడం? ఇప్పుడు అన్ని కూడా కంటెంటే. ఏ తరహా ప్రశ్నలయ్యా? కంటెంటే. రైట్ ఓకే వచ్చేసేయండి. ఇప్పుడు ఏమన్నాడు? ఆప్షన్ ఏ వ్యవసాయానికి అధిక రుణాలు అందించినట్టు బ్యాంక్ ఏ బ్యాంకు? వాణిజ్య బ్యాంక్. అవునా కదా? రైట్. నెక్స్ట్ బిలో సంస్థాగతం కాని పరపతిని అత్యధికంగా ఉపాంత రైతులకు అందించేవారెవరు? రైట్ రాంగా? రైట్ మా. నెక్స్ట్ సి అనుత్పాదక రుణము అనగా కోర్టు వ్యవహారాలు, వివాహాలు. రాము అనుత్పాదక రుణం రాము చూడ ఏమన్నదడా? వివాహాలు. రేపు గ్రూప్ 2 కొట్టు ఓకేనా. తర్వాత జననాలు, పుట్టినరోజు అంటే రాము గాని చిన్న రాముడు గాని పుట్టాడనంటే చేయలేదమ్మా. ఫంక్షన్ కి ఖర్చు అవుతుంది అవుదా? అది ఉత్పాదక రుణమా? అనుత్పాదక రుణం అన్నమాట. అవునా కదా? రైట్. కాబట్టి రాము ఏం చేస్తాడు? అత్తగారి సైడ్ నుంచి ఖర్చు పెట్టిస్తాడు, ఆయన కూడా ఖర్చు పెడతాడు. నెక్స్ట్ మరణం సంబంధించినప్పుడు రైట్. అవునా కదా? మాకు ఖర్చు అవుతుంది అవుదమ్మా. సో మరణానికి ఖర్చు అవుతుంది, కర్మకాండాలకు కూడా ఏమవుతుంది రాము? ఖర్చు అవుతుంది. అది అంతా కూడా ఉత్పాదక రుణమా? అనుత్పాదక రుణము. రైట్ ఓకేనా. అనుత్పాదక. రైట్ ఓకే. ఇక్కడ ఏమన్నాడు? రైట్ ఓకేనా. కాబట్టి ఇది సరైనదా కాదు? ఇది సరైనది. నెక్స్ట్ నాబార్డ్ వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వదు. వ్యవసాయ రంగానికి ఇస్తుందే గాని వ్యవసాయదారులకి ఏమొస్తుంది? ఓకేనైతే అర్థం నీరజమ్మ వ్యవసాయం చేస్తా ఉంది. నీరజమ్మ నీకు డబ్బులు ఇస్తారని చెప్పేసి నాబార్డు వస్తుందా? ఎక్కడైనా నాబార్డు ఆఫీస్ ఉందా? బ్యాంక్ ఉన్నదా? ఓకేనా. అది వాణిజ్య బ్యాంకులకు డబ్బులు ఇచ్చేస్తుంది, అదేవిధంగా సహకార బ్యాంకులకి ఇచ్చేస్తుంది, అదేవిధంగా RRBస్కి ఇచ్చేస్తుంది. RRBస్ అంటే మా RRR అట్టగని పోతారేమో, రీజనల్ రూరల్ బ్యాంక్ ఇచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయదారులకు ఇస్తారు.
అర్థమైంది మేడం? రైట్. కాబట్టి రైట్ ఓకేనా. ఇక్కడ ఒకవేళ మిస్టేక్ చేసిన అయ్యా ఎగ్జామ్ లో మాత్రము మిస్టేక్ చేయండి. అది అడిగిన ప్రశ్న ఆల్రెడీ. నాబార్డ్ ఈ క్రింది వానులో ఎవరికి రుణాలు ఇస్తారని చెప్పేసి అన్నాడు. అందరూ ఎత్తుకుమి ఏం చేశారంటే వ్యవసాయదారులకి వ్యవసాయం, ఇంక రుద్రుడు రేవతం వాళ్ళు తమ్ముడు సాయి చూడాలా, తమ్ముడు సురేంద్ర రుద్ర పనికిమాలోడా, దేనికి రుద్ర అనే ఉంది, దేనికే? సో వ్యవసాయదారునికే కదా అండు. కానీ ఏ రంగానికి ఇస్తుందమ్మా అదే? వ్యవసాయ రంగానికి ఇస్తుంది. ఇది ఏమవుతుందమ్మా? ఇది రాంగ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంది? వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వదు. రైటే కదమ్మా? రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏంది దీనికి? ఏ బి సి డి అన్ని రెడీ ఓకేనా. కాబట్టి ఏదమ్మా ఆన్సర్? ఏరొకటమ్మా నేరదమ్మ ఫామ్ లోకి వచ్చింది. ఇంకా 6 4 ఇంకా రైట్. ఏ బి సి డి సరే ఓకేనా. సి సరైన సమాధానం. టిక్కొట్టండి. ఓకేనా రైట్. సో ఇది ఓవరాల్ గా కీ ఫాస్ట్ గా లెక్ చేసి రైట్ ఓకేనా. ఎరుగొట్టమా. సో రిపోర్ట్ నాకు ఇవ్వండి. రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత మీకు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేస్తాను. రమణ సార్ బిల్లు రమణ పేపర్లు ఇచ్చేసండి మా. ఎవరు టాపర్ వచ్చేసి చెప్పేస్తాను ఇప్పుడే. అయ్యా మార్క్ లేదా? మార్క్ లేదు అమ్మా. కరెక్షన్స్ అయిపోయిన పేపర్లు అన్ని ఇచ్చేసిండి. ఓకే ఓకేమ్మా రైట్. మొత్తం చేసారమ్మా, అన్ని పేపర్లు వచ్చేసాయా? మొత్తం అన్ని వచ్చేసాయా? రైట్. ఓన్లీ టాపర్స్ అంతేనమ్మా. నెక్స్ట్ అవును సార్, టాపర్స్ ఒకసారి లిస్ట్ అవుట్ చేసి మీరు 20 చేసి ముగ్గురు వచ్చేసారు సార్ ఆడ. ఓకే విజేతను ప్రకటించేసింది. రైట్. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఓకే అమ్మా. సో మనకు కీ చెప్పడం జరిగిపోయింది, కరెక్షన్స్ కూడా జరిగిపోయినాయి, కరెక్షన్స్ వచ్చేసాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇందులో మన ఈరోజు జరిగినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీలో ఓకేనా వ్యవసాయత్వం సంబంధించినటువంటి గరిష్ట మార్కులు రావడం జరిగింది. ఒకసారి ఆ విజేతని మన సార్ మురళీ సారు ప్రకటిస్తారు. సి సురేంద్ర. ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ ఝాన్సీ మేడం ప్లీజ్ ముందుకు రమ్మా. రైట్. మైక్ నెక్స్ట్ ఝాన్సీ మేడం రండి మేడం. నెక్స్ట్ వెంకటరమణ. సులోచన జస్ట్ మిస్ అయింది. ఓకే రైట్ సార్. రైట్. సో ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్లో నిలబడినటువంటి అగ్ర విజేతలు రావటం జరిగింది. ఇప్పుడు అగ్ర విజేతలకి చిన్న కానుక మనం అందిద్దాం. ఓకేనా రైట్. సో అది కూడా మన జాగ్రఫీ సార్ అండ్ డైరెక్టర్ ఆల్సో. సో సార్ చేతులు గుండా మనం మొదటి విజేతకి
విలువైనటువంటి పెన్ను, అంటే లక్ష్మీదేవి సరస్వతి దేవి వాళ్ళ చెల్లి లక్ష్మీదేవి, రైట్ అవునా కదా. అంటే సరస్వతి దేవి వస్తే ఆటోమేటిక్ గా ఏమొస్తుంది మేడం? జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందంటే వాన వచ్చిందంటే వరద వస్తుంది, రైట్ ఓకేనా. అదిగా వాన వరదలు ఇవన్నీ కూడా విపత్తులే కాదమ్మా, విపత్తులే కదా, రైట్ ఓకే. కాబట్టి ఇక్కడ మన డైరెక్టర్ సార్ దగ్గర నుంచి చిన్న విలువైనటువంటి కానుకను, విలువైన కానుక ఈ పెన్నే పవర్ఫుల్, పెన్నే ఆయుధం. కాబట్టి ఆయుధాన్ని సార్ చేతులు కొండ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. రైట్, కంగ్రాచులేషన్ సార్. రైట్ ఓకే, రైట్. నెక్స్ట్ మరొక విజేత మేడం, రండి మేడం, ఝాన్సీ మేడం. రైట్ ఓకేనా. మరో విజేత ఝాన్సీ మేడం, ఓకేనా. రైట్ ఓకేనా. మేడం పుత్తూరు నుంచి మార్నింగ్ నిద్రలేసి వడమాలపేట నుంచి బయలుదేరి, ఓకేనా, మార్నింగ్ లేచి వచ్చి, ఓకేనా, మళ్ళీ అక్కడి నుంచి తిరుపతిలో బస్సు దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి రావడం అనేది జరుగుతుంది. కష్టపడ్డారు, చదివారు, ఓకేనా. సో ఈసారి తప్పకుండా హాస్టల్లో వెల్ఫేర్ ఆఫీస్ రావాలి మేడం, ఓకేనా. మీరు అవ్వగలరు, ఓకే. నేను చిత్తూరు జిల్లాలో ఉన్న మహిళలకు ఒకటే చెప్పగలుగుతాను, 100%గా కష్టపడి చదివితే ఖచ్చితంగా మహిళలకి జాబ్ అనేది వస్తుంది కూడా, అంతే. రైట్ ఓకే. నెక్స్ట్ మరొక విజేత వెంకటరమణ, ఓకేనా మేడం. ఎట్లండి నెల్లూరు జిల్లా కదా, రైట్. సార్ చేతిలో కూడా, రైట్ ఓకే, ఓకేనా, రైట్. రమణ ఇన్నోసెంట్ మరియు నెల్లూరు జిల్లా వాసుడు చెందిన వ్యక్తి, రైట్ మా, రైట్. మేడం వచ్చేసి మేడం చిత్తూరు జిల్లా మేడం, తిరుపతి జిల్లా నుంచి ఒకరు, చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు, మనదే కర్నూలు జిల్లా నుంచి 3 జిల్లా కర్నూలు, రైట్ ఓకేనా. కర్నూలు జిల్లా నదేలమ్మా, కర్నూలు. సో ఈ రోజు అగ్ర విజేతలుగా నిలబడినటువంటి పేపర్ మొత్తం కూడా కంటెంట్ ప్రశ్నలే. నేను అంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు, కానీ అంటే సురేంద్రకి అవుట్ ఆఫ్ మార్కులు వస్తాయని చెప్పి నెవర్ ఎక్స్పెక్టేషన్, కానీ వచ్చాయనంటే మీరు ఆ టాపిక్ మీద 100% మీరు చదివారని అర్థం. అందులో మీరు చూశారు ఎంత క్రిటికల్ గా ఉందో వాతావరణం క్వశ్చన్ పేపర్లో, రైట్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అమ్మా, రైట్ ఓకేనా. సో నువ్వు ఈ రోజు జరిగిన వ్యవసాయ విత్తానికి సంబంధించిన టాపిక్ని మేము ముందుగానే మీకు లెసన్ చెప్పేశాము. ఆ లెసన్ మీకు రైట్ ఓకేనా, రైట్ ఓకేనా. ఈ రోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది, స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వు, ఓకేనా. రేపు టాపిక్ నీటిపారుదల, ఎస్ సార్, రైట్. ఒక జాగ్రఫీలో, ఇండియన్ జాగ్రఫీలో నీటిపారుదల అనే టాపిక్ మీద రేపు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ లో విజేతలైన వాళ్ళకి మా యొక్క అంటే మన ఆర్థిక సామర్థ్యం వరకు మనం ఇస్తున్నటువంటి విలువైనటువంటి పెన్ను కానుక. పెన్ను అనేది చాలా పవర్ఫుల్, విలువైనది. మీరు గెలిచి సాధించారు కానీ మీరు కొన్నది కాదు, కాబట్టి చిన్నది ఇచ్చినా కానీ చాలా విలువైనది, రైట్. ఎనీవే సురేంద్ర, నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయినావు, ప్రశ్నల యొక్క సరళి శ్రీ చైతన్య అకాడమీలో ఎలా ఉంది, ఓకే రైట్ అర్థం. సో రైట్ ఓకే. కాబట్టి ఈ ప్రశ్నలు ఏ విధంగా ఎదుర్కొన్నావు నీ మాటల్లో? మీరు క్లాస్ చెప్పేటప్పుడే మాతో రివిజన్ చేపిచ్చేస్తారు సార్, అప్పుడే రివిజన్ అయిపోతుంది. క్లాస్ ఇంకొకసారి వింటాం, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ రివిజన్ చేస్తారు. మేము ఒకసారి పోయి అట్లా చూస్తే సరిపోతుంది, ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఎక్కువ ఉండదు సార్, రైట్. సో అది ఎకానమీ మన యొక్క సంస్థలో ఉన్నటువంటి విధానం. అది అందరికీ ఏంటంటే టఫ్ అయినటువంటి ఏరియా ఏంటంటే జాగ్రఫీ అండ్ ఎకానమీ. కానీ మన యొక్క అభ్యర్థి అంటే గరిష్ట మార్కులు సాధించిన అభ్యర్థి ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది. ఈ వాతావరణాన్ని అందరూ వినియోగించాలి. నెక్స్ట్ మరొక విజేత మన ముందున్నారు, ఝాన్సీ మేడం. ప్లీజ్ మేడం రండి. ఝాన్సీ మేడం తిరుపతి జిల్లా సంబంధించిన వ్యక్తులు, ఓకేనా మేడం. లాస్ట్ టైం డిఎస్ రాశారా? డిఎస్ రాశారు కదా మేడం. ఎన్ని మార్కులతో మిస్ అయింది మేడం? ఒక 10 మార్క్స్. ఓకే రైట్. కోచింగ్ తీసుకోలేదు మేడం, ఓకేనా. అదే కోచింగ్ తీసుకుంటే చిత్తూరు జిల్లా మహిళ 100% జాబ్. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, రైట్ ఓకేనా. ఎందుకనంటే మహిళలు కోచింగ్ తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ప్రశ్నలు చదవలేకపోవటమే, వదిలేయటం వల్లే రైట్ ఒక మార్కులు తగ్గిపోతున్నాయి. సో సురేంద్రకు వచ్చేసి 1 మార్కుతోనే పోయింది, ఓకే రైట్. కాబట్టి ఇలా ఉంటుందమ్మా. మన కోచింగ్ లో, మన అకాడమీలో ఎక్కువ డైరెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఈనాడు కాలమిస్టులు ఉన్నారు, అదేవిధంగా మీరు చూసినట్టుంటే ఓకేనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారు, కానీ మన దగ్గర లోకల్ ఫ్యాకల్టీ లేరు, రైట్ ఓకేనా. థ్యాంక్ యూ మేడం, బాగా హార్డ్ వర్క్ చేశారు. ఈ పేపర్ సర్లే ఎలా ఉంది మేడం? చాలా కష్టంగా ఉంది సార్. అంటే డిఎస్సి లో మీరు చూసారు కదా క్వశ్చన్ లో, ఆ ప్యాటర్న్ తగ్గట్టుగా ఏపీఎస్ కూడా మీరు ఆల్రెడీ రాసుంటారు. ఆ ప్యాటర్న్ తరహాలో ఉందా లేదా? ఉంది సార్, ఇలాగే ఉండాలి సార్. పేపర్ టఫ్ గా ఉంది కదా? టఫ్ గా ఉంది సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. మరొక విజేత నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి
రైట్ రమణ, రైట్ గుడ్ మా రమణ, రైట్ ఓకే. సో రమణ కూడా డిఎస్సి ఎదుర్కొన్నాడు ఆల్రెడీ, అవును కదా రమణ? ఎన్ని మార్కులతో పోయింది రమణ లాస్ట్ టైం డిఎస్సి? 8 మార్క్స్. కోచింగ్ తీసుకున్నావా? లే. నేను గత చాలా యూట్యూబ్లో చెప్పాను, అయ్యా మీరు తక్కువ అమౌంట్కి మీరు రైట్ కన్నా మీకు ఆన్లైన్లో వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారు. ఆన్లైన్ వల్ల ఎలాంటి మీకు జాబ్ వస్తుందని అంటే అది అపోహ. ఆఫ్లైన్ మీకు సాధ్యం, ఇది ప్రాక్టికల్, ఇది వాస్తవం. ఇది మీరు విజేతలు అంటే ఆఫ్లైన్ బెస్ట్. ఎందుకనంటే సో నేను చెప్తానంటే రియాలిటీ చెప్తున్నాను. ఓకే రమణ, సో కోచింగ్ తీసుకోలేదు, రైట్ బాగుంది. ప్రస్తుతం నువ్వు కోచింగ్ తీసుకున్నావు శ్రీ చైతన్య అకాడమీలో, ఓకేనా? పేపర్ యొక్క సరళి ఎలా ఉంది, క్లాస్ వర్క్ ఎలా ఉంది? 2 మాటలు సార్. ఎగ్జామ్ పెట్టిందేమో 20 మార్క్స్ కే సార్. ఆ 20 మార్క్స్ తాకాలంటే 80 మార్క్స్ కూర్చోండి సార్ మనకు. అంటే క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ కదా సార్. ఆ 4 ఆప్షన్స్ తెలిస్తేనే మనం వాటిని ట్యాకిల్ చేయగలుగుతాం. అంతే, కింద మళ్ళీ మల్టిపుల్ చేస్తుంటాయి కాబట్టి సో ఎదుర్కోవటం అనేది చాలా క్లిష్టంగా ఉండదు. రైట్ ఓకే. ఎనివే ఈ క్వశ్చన్ పేపర్ లో కూడా ఇంత గరిష్ట మార్కులు మీరు సాధించారంటే రియల్లీ గ్రేట్. సో రేపు టాపిక్ ఏదమ్మా? నీటిపారుదల. ఓకేనా? రైట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.